ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశము పాకిస్తాన్‌కు వెళ్ళే సింధు నది జలాలను రద్దు చేయడం అనేది జరిగిందన్న విషయము మనలో చాలామందికి తెలుసు. 1972 సంవత్సరంలో భారత్, పాక్‌కు మధ్య జరిగిన సిమ్లా ఒప్పందాన్ని ఆపరేషన్ సింధూర్ సమయంలో రద్దు చేయడం జరిగింది. ఫలితంగా భారతదేశంలో నుంచి ప్రవహించే సింధు నది జలాలు కాశ్మీర్ నుంచి పాకిస్తాన్‌కు వెళ్ళకుండా మనం రద్దు చేయడం జరిగింది. ఎందుకు మరి ప్రస్తుతము మనము నదీ జలాలను అంటే భారతదేశంలో ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా హిమాలయ పర్వతాలలో పుట్టినటువంటి సింధు నది, అలాగే బ్రహ్మపుత్ర నది, గంగా నది ఈ 3 ముఖ్యమైన జీవనదులను మనము పాకిస్తాన్‌కు, బంగ్లాదేశ్‌కు ఎందుకు ఆపుతున్నామన్న విషయాన్ని ఫుల్ వీడియోను నేను ఈ నెల 20వ తారీఖున అంటే జూలై 20వ తారీఖున లాంగ్ వీడియోను పోస్ట్ చేస్తున్నాను. ఎందుకు భారతదేశము మన పక్కన ఉన్న దేశాలు అయిన బంగ్లాదేశ్‌కు, పాకిస్తాన్‌కు నీటిని ఆపుతుంది అనే విషయాన్ని ఫుల్ వీడియోను చేస్తున్నాను. ఈ వీడియోను మీరు చూసి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన సనాతన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి.